వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈ రోజు ఈ వీడియో వచ్చేసి చాలా అలా జరిగిపోయింది అన్నట్టు చేస్తారు చూడండి. అలా సాయి ఇంకా నాకు చికెన్ తినాలి అంటే తినాలి, ఇద్దరికి తినాలని ఉండే. సో అందుకే ఈరోజు చికెన్ మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసింటారు కాబట్టి ఈరోజు నేను ఏమేమి వంటలు చేశాను. మా నైట్ రొటీన్ ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. బట్ ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ. సో కాఫీ కూడా తాగాలనిపించింది. అండ్ ఇంకోటి ఏమంటే సో ఈ రొటీన్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూనే ఉండండి. అండ్ మేము తినేది కూడా షేర్ చేస్తాను, లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. చలో ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే ఎంట్రీ ఇచ్చేద్దాము. సో గాయ్స్ ఈవినింగ్ అయితే అయింది. సో ఈవినింగ్ అయితే నేను మిల్క్ తాగుతున్నాను అనమాట. మిల్క్లోకి కొంచెము కుంకుమ పువ్వు అండ్ అలాగే పసుపు వేసుకొని తాగుతున్నాను. నాకు ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు ఇలా డిఫరెంట్గా తాగుతాను అనమాట. కాఫీ నాకు చాలా ఇష్టం, బట్ అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా తాగడం ఇష్టం. బట్ ఇలా కుంకుమ పువ్వు పాలు తాగుతున్నా అనేసి మీరు ప్రెగ్నెంట్ అని అనుకోకండి, నేను ఏం ప్రెగ్నెంట్ కాదు, జస్ట్ తాగాలి అని అనిపించింది అనేసి తాగుతున్నాను. నేను తాగుతుంటే రాకీగాడు అల్లరి అంతా ఇంత కాదు. సో రాకీగాడితో లాస్ట్ వరకు చూడండి, రాకీగాడితో ఆడుకున్నవి చాలా ఉంటాయి. వీడు మమ్మల్ని ఎంత సతాయిస్తాడంటే అంత ఇంత కాదు. సో ఇంకా రాకీగాడికి బయటకు తీసుకెళ్లే టైం అయితే అయిందనమాట. సో సాయి అయితే రాకీగాడిని బయటకు అయితే తీసుకెళ్తున్నాడు. సన్నం సతాయించాడు ఫ్రెండ్స్. వీడు చూడడానికి మాత్రం శుద్ధ పూసిని అన్న లెక్క ఉంటాడు కానీ బట్ చాలా సతాయిస్తాడు. ఏదో ఒకటి కొరికి పెడుతుంటాడు అనమాట. ఇంకా వాడికి బయటకు కూడా తిప్పుకొని వచ్చేసాడు సాయి. ఇంకా నేను సాయి అయితే అలా బయటికి వెళ్దాం అనేసి ప్లాన్ వేసాము. సో ఇంకా బయటకు అయితే వెళ్ళామన్నమాట. నేను సాయి చాలా రోజులు అయింది బయటికి వెళ్ళేసి. ఇంకా బైక్ మీద అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో కొబ్బరి బోండా తాగాలని అనిపించింది. సో సమ్మర్లో కొబ్బరి బోండా తాగితే కూడా మనకు చాలా మంచిది. ఇంకా నాకు లేత కొబ్బరి ఉండేదంటే చాలా ఇష్టం. తాగిన బట్ 40 రూపీస్ తీసుకున్నాడు కానీ సో వాటర్ అంతా తీయగా లేకుండే. ఇంకా తాగేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో చెప్పిన కదా ఈరోజు నాకు నచ్చిన రెసిపీస్ అయితే చేయబోతున్నాం తినాలి అనిపించి. అది కూడా అగౌరో రీగల్ ఎయిర్ ఫ్రైయర్తో అయితే చేయబోతున్నాము. ఇది టచ్ కంట్రోల్తో వస్తుంది అనమాట. అండ్ అలాగే డిజిటల్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 23 లీటర్ డిజిటల్ 1800 వాట్స్ కెపాసిటీతో అయితే వస్తుంది. 360 డిగ్రీస్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీతో వస్తుంది అనమాట. ఫుడ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. హే గాయ్స్, మనకు ఈ ఎయిర్ ఫ్రైయర్లో వచ్చేసి చాలా మోడ్స్ అనేవి ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. టోస్ట్, రోస్ట్, పిజ్జా, ఎయిర్ ఫ్రై, నగ్గెట్స్ అండ్ అలాగే బేక్, డెఫ్ రోస్ట్ అండ్ అలాగే చికెన్ మోడు అండ్ అలాగే చికెన్ వింగ్స్, వెజిటేబుల్స్, కేక్ అండ్ అలాగే ప్రాన్స్, రీహీటు, వాము అన్నీ ఉంటాయన్నమాట. అండ్ అలాగే టెంపరేచరు, టైం సెట్టింగ్స్, తక్కువ కావాలనుకుంటే తక్కువ, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ మనము. అండ్ అలాగే రొటేసరీ అంటే రొటేట్ అయ్యేది మోడు అండ్ అలాగే ఫ్యాను అండ్ అలాగే స్టార్టు, పాసు అండ్ టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి లైట్ ఉంటుంది అండ్ అలాగే ఆఫ్ ఆన్ బటన్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఈ ఆప్షన్స్ అన్నీ భలే ఉన్నాయి. సో మీరు దేంట్లో అయినా కుక్ చేసుకునే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ ఎయిర్ ఫ్రైయర్తో పాటు చాలా యాక్సెసరీస్ అయితే వచ్చాయి. రౌండ్ బాస్కెట్, వైర్ ర్యాక్, రొటేసరీ ఫెక్టూలు అండ్ అలాగే ప్యాన్ హ్యాండిల్, స్కీవర్స్, ఫ్రైయింగ్ బాస్కెట్, రొటేసరీ స్కీవర్స్ అండ్ ఫోర్క్ రొటేసరీ, పోర్ట్ మిట్స్ అండ్ అలాగే రిమూవేబుల్ క్రమ్స్ ట్రే అండ్ అలాగే బేక్ ట్రే అండ్ అలాగే రెసిపీ బుక్ కూడా వచ్చిందనమాట. చాలా యాక్సెసరీస్ అయితే వచ్చాయి. అండ్ రెసిపీ బుక్లో వచ్చేసి మనకు సో రెసిపీస్ ఎలా చేసుకోవాలి, ఏ దానికి ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి, టైమింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనేసి మొత్తం ఉందన్నమాట. ఏది ఎలా చేసుకోవాలి అనేసి వచ్చింది. సో ఇక్కడైతే నేను తందూరి చికెన్ అయితే చేయబోతున్నాను. సో నా స్టైల్లో చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా నచ్చింది చేసిన తర్వాత. ఫస్ట్ టైం నేను ఎయిర్ ఫ్రైయర్లో చేశాను బట్ చాలా సూపర్గా నచ్చింది. నేను వచ్చేసి ఇక్కడ పెరుగు, అలాగే కారం, ఉప్పు అండ్ అలాగే పసుపు, ధనియాల పొడి, కొంచెం పెప్పరు, జీరా పౌడరు, గరం మసాలా అండ్ అలాగే కారం వేసుకున్నాను అనమాట. నిమ్మకాయ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్కి అయితే అప్లై చేసేసి సో నేను చికెన్ తందూరి చేయడానికి బేకరీ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. సో అప్లై చేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేసి సో టెంపరేచర్ అండ్ అలాగే టైం అయితే సెట్టింగ్స్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ చికెన్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని టెంపరేచర్ అండ్ సెట్టింగ్స్ని టైం అండ్ సెట్టింగ్స్ చేసుకున్నాను అనమాట. సో నేను వచ్చేసి 15 మినిట్స్ ఒక సైడు అండ్ ఇంకో 15 మినిట్స్ ఇంకో సైడ్ అయితే పెట్టుకున్నాను. 30 మినిట్స్లో అనేది నాకు చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా సూపర్గా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్గా వచ్చింది అనమాట. సో చికెన్ మంచిగా ఈవెన్గా ఫ్రై అయింది. సో మొత్తం మంచిగా ఉడికింది కూడా. సో ఇంకా అయిపోయిన తర్వాత 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేసి ఇంకో సైడ్ కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఇలా చూస్తున్నారు కదా, 15 మినిట్స్ అటు సైడ్ అండ్ 15 మినిట్స్ ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ 15 మినిట్స్ అయితే పెట్టుకున్నాను. సో చికెన్ అయితే సూపర్గా ఉడికిందనమాట. ఫస్ట్ టైం తిన్నా కానీ చాలా సూపర్గా అనిపించింది. సో చికెన్ అయితే టోటల్గా రెడీ అయిపోయిందనమాట. చూస్తుంటే మీకు కూడా నోట్లో
వాటర్ వస్తుంది కదా, అంతే టేస్టీగా ఉండే. నాకైతే ఇంకా చూడగానే తినాలని అనిపించింది. కొంచెం తీసుకొని తిన్నాను, చాలా నచ్చింది. ఇంకా మయోనీస్లో పెట్టుకొని తింటే సూపర్గా అనిపించింది. లాస్ట్లో ఉంది, నేను తిన్నది మొత్తం షేర్ చేశాను, మీరు చూడొచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే ఇంకా సాయి పన్నీర్ తిక్కా కూడా తినాలి అని అన్నాడు. ఇంకా దీనికోసం నేను పన్నీర్ తిక్కా కోసం స్కీవర్స్ని అయితే యూజ్ చేసి మంచిగా ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట. అవి అయితే వస్తాయి. దానికి మంచిగా మనము పన్నీర్ అండ్ అలాగే క్యాప్సికమ్ అంతా మంచిగా పెట్టేసుకొని ఇలా సెట్టింగ్స్ చేసుకోవాలి. సో పెట్టేసుకొని అండ్ ఫ్రైయింగ్ మోడ్లో పెట్టేసుకొని నేనైతే రొటేటింగ్ మోడ్ ఆన్ చేసేసి పెట్టేశాను అనమాట. చాలా తక్కువ టైంలోనే మంచిగా రోస్ట్ అయిందనమాట. నాకైతే పన్నీర్ తిక్కా చాలా నచ్చింది. సో రొటేటింగ్ మోడ్లో అవుతుంది కదా, సో చాలా తొందరగా అయిపోయింది. టేస్ట్ కూడా అంతే సూపర్గా వచ్చింది. నాకైతే భలే నచ్చింది ఇది కూడాను. సో ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసినా కూడా మంచిగా వచ్చిందనమాట. ఇంకా అవన్నీ రిమూవ్ చేసుకుంటున్నాను పన్నీరు. సో పన్నీరు ఇలా చేసుకున్న తర్వాత తింటే చాలా సూపర్గా అనిపించింది. సో మంచిగా ఫ్రై అయింది పన్నీర్ కూడా. అండ్ లాస్ట్లో నేను ఇక్కడ రౌండ్ బాస్కెట్లో వచ్చేసి పల్లీలు అయితే వేసుకుంటున్నాను అనమాట. రోస్ట్ మోడ్లో పెట్టేసి అండ్ టెంపరేచర్ అండ్ అలాగే టైం సెట్టింగ్స్ చేసుకున్నాను. చాలా తొందరగానే రోస్ట్ అయిపోయినాయి పల్లీలు కూడా, చాలా సూపర్గా అనిపించింది. సో చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది అనమాట. సో అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఫుడ్ కూడా దీంట్లో. ఇంకా పల్లీలు కూడా ఫాస్ట్గా అయితే రోస్ట్ అయితే అయిపోయినాయి, ఇంకా తీసేసుకున్నాను. నాకైతే ఎయిర్ ఫ్రైయర్ కొన్నందుకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు అమెజాన్లో ఉంది. సో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని తింటుంటే ఆ ఫీలే వేరబ్బా. ఇంతసేపు చేసినందుకు అలా కూర్చొని తింటుంటే సూపర్గా అనిపించింది. మయోనీస్ పెట్టుకొని తింటున్నాను, చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. ఫస్ట్ టైం చేసిన సూపర్ టేస్టీగా వచ్చింది. ఇంకా అలా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత రాఖీ గాడితో మంచిగా ఆడుకున్నాను. అసలు రాఖీ గాడితో ఆడుకొని ఎన్ని రోజులైందో. ఇంకా సాయి వీడియో తీస్తున్నాడు, నేను రాఖీ గాడితో ఆడుకుంటున్నాను. రాఖీ ఇలా రా వచ్చి నా దగ్గర కూర్చో అంటే అస్సలు వస్తలేడు, సాయి దగ్గరికి వెళ్తున్నాడు. సో ఏదైనా తింటున్నట్లు యాక్ట్ చేసినా కూడా వస్తలేదు. బేసిక్గా వాడికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, కానీ ఆ టైం వచ్చేసి నైట్ అయింది కాబట్టి మా మామ కోసం ఎదురు చూస్తున్నాడు. మా మామ డైలీ వాడికి చిప్స్ తెస్తాడనమాట. సో ఒక చిప్స్ ప్యాకెట్కి వాడు పడిపోయాడు. సో ఈవినింగ్ అయితే చాలు మా మామ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజు మా మామ రాలేదు కాబట్టి వాడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. సో బేసిక్గా ఏమంటే సాయి డైలీ వీడికి ఒక ఐస్ క్రీమ్ అన్న పెడతాడు. వానికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. రాఖీ గాడికి కూడా ఫుడ్ టైం అయిపోయింది అనేసి రాఖీ గాడికి కూడా ఫుడ్ పెట్టేశాను. థింగ్ ఏంటంటే ఈరోజు వంట చేసి అలసిపోయాను అనమాట. సో ఇప్పుడు పడుకోవాలి. ఇంకా డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా రెసిపీ నచ్చినట్టయితే రెసిపీస్ చాలా సూపర్గా వచ్చినాయి. సో రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉండే, నాకు సూపర్గా వచ్చింది. సో గ్రిల్ చికెన్ అయితే చాలా సూపర్గా వచ్చింది. మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి గైస్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.